సరిగ్గా మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఇంకా ఈ కూటమి ఏం డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కూటమి అంటే నా దృష్టిలో మా ఇంట్లో ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉంది. మా మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి హెచ్ఆర్ఏ మీకు తగ్గించాలనే ఐడియా ఉందా? మనకి గవర్నమెంట్ రాగానే మనకి పిఆర్సీ అనేది ఒకటి ఉంటుంది. 5 ఇయర్స్కి ఒకసారి చేసేది. 5 ఇయర్స్కి ఒకసారి చేసేది పిఆర్సీ అని. దానికి ముందు మనకి అంటే ఇంత పెంచుతాము, కమిటీ చేసాము అనే దానికి ముందు ఒక ఇంత అమౌంట్ మామూలుగా ఇస్తారు. ఆ అమౌంట్ దాన్ని ఏమంటారు అనేది నేను మర్చిపోయాను. అది 20 సబ్సిడీయా కాదండి, దాన్ని ఏమంటారంటే నేను చెప్తాను. ఐఆర్ అనేది ప్రకటించి కమిటీ చేస్తాం, ఎంత పిఆర్సీ ఇస్తాం అనేది కమిటీ చేస్తారు ఏ గవర్నమెంట్ అయినా సరే. అది 33% 2019లో ఉండే ఐఆర్ ప్రకటించి పిఆర్సీ వచ్చిన గవర్నమెంట్ చేస్తుందని చెప్పేసి అన్నారు. 33% నుంచి దాన్ని 23%కి తగ్గించేశారు. అంటే 10% అక్కడ శాలరీ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అది ఎలా కవర్ చేశారు? పెండింగ్లో ఉన్న డిఎల్ని చూపించి మీకు జీతం పెరిగిందని చూపించారు. అంటే జనాలు పిచ్చోళ్ళు కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసలు పిచ్చోళ్ళు కాదు. కాబట్టి అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీకున్న డిమాండ్స్ ఏమంటారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిమాండ్ కాదండి, మనకి అంటే మనం సెక్యూర్ లైఫ్, మనం ఇప్పుడు చదివేది, మనం ఒక పబ్లిక్ సెక్టార్లోకి వెళ్ళాలనుకునే దేనికి? మన లైఫ్ సెక్యూర్ కోసం. ప్లస్ వాళ్ళతో పాటు వాళ్ళు సెక్యూర్గా ఉంటేనే కదా. ఇప్పుడు ఎవడైనా ఒక చదువుకునేది నేను ఇంత సంపాదిస్తాను అనే క్యాపబిలిటీ కోసం చదువుతాడు. ఆ చదివిన వాడినే పొట్టకొట్టి నేను అందరికీ పంచుతాను. అందులో పిఎఫ్ దాంట్లో డబ్బులు తీసేశారు. హెచ్ఆర్ ఏమో 14% ఉంది, దాన్ని 9% చేసేసారు. పెంచడం కాదండి, ఇంకా మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. ఏ గవర్నమెంట్ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని గవర్నమెంట్ ఎంప్లాయీగా రికగ్నైజ్ చేయలేదు. వాళ్ళు రెగ్యులరైజేషన్ చేయలేదు. ఇప్పుడు ప్రతి లేబర్ కూడా బయటికి వెళ్తే రోజుకు 600 సంపాదిస్తున్నాడు, అంటే నెలకు 18,000. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ కటింగ్లు పోను 13,000 సంపాదిస్తున్నాడు. ఆ 13,000 వాళ్ళకి పింక్ కార్డ్ చేసేసారు, రేషన్ కార్డు తీశారు. వాళ్ళ అమ్మ వాళ్ళకి ఉంటే పెన్షన్ తీసేశారు, అమ్మఒడి లేదు, వాహనమిత్ర లేదు, ఏమీ లేవు వాళ్ళకి. ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీనే. సో పథకాలు అందరికీ రావాలి అంటారు. పథకాలు పెట్టినప్పుడు అంటే ఇప్పుడు 30,000 40,000 శాలరీ ఉన్న వాళ్ళకి కట్ చేయండి, పర్వాలేదు. కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 13,000 15,000 వాళ్ళకి కూడా నేను గవర్నమెంట్ సెక్టర్లో 10,000 నెలకు సంపాదిస్తే మీకు పింక్ కార్డ్ అంటే వాళ్ళకి రేషన్ బియ్యం కూడా ఇవ్వకపోతే ఎలా? కరెక్టే కాదా? మీరే ఆలోచించండి. మీరు ఒక 600 పర్ డే మీరు సంపాదించట్లేదా? అంటే ఎవరు సంపాదించట్లేదా? అలాంటి 13,000 అంటే ఇది డేకి 400 సంపాదించిన వాళ్ళకి మీరు పింక్ కార్డ్ అంటే ఎంతవరకు న్యాయం అది? అవును. ఓకే సార్, థ్యాంక్ యూ.